డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. కానీ నాకు ఆ ధైర్యం లేదు. నువ్వు వెళ్ళరామ్మా. రాదమ్మా, రామ్మా, బండెక్కు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో హినవంశోత్తమ రామా, నాగరమా భవసాగర వీరగ నడినదడే రామా. పేరు గోపి, ఊరు మొగల్తూరు. వృత్తి సంగీత విద్వాంసులని చెప్పు తిరుగుతుంటాడు. చేసిన నేరం హత్యా నేరం. ఎరా, పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ పాత కచ్చలతో పగతో అతని మెడ మీద కాలిసి తొక్కి చంపేసి అందుకు ఊరంతా సాక్ష్యం ఉంది. చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే, లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి బోన్లో నిలబెట్టి శిక్ష వేయించడం మా వృత్తి ధర్మం. మర్యాదగా చేసిన నేరం ఒప్పుకుంటావా లేదా? నీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. ఎరా, మాట్లాడవేరా? వండర్ఫుల్ గా ఉందయ్యా జైలురా. మెట్లు బీకేసిన హార్మోని పెట్టిలాగా ముచ్చటగా ఉందిరా నీ ముఖం. పోలీసు వాళ్ళు తలుచుకుంటే సొన్నంలోకి ఎముక కూడా లేకుండా చేయగలరని ఎప్పటికీ నమ్మకం వచ్చిందయ్యా జైలురా. అదేంట్రా హార్మోని పెట్టి అట్ట మెడ ఉంచుకుని నిలబడిపోయావు? మెడ నిలబట్లేదా? ముఖం చల్లట్లేదా? మాట్లాడ పెట్టరా. మీరాగండి సార్, మీరే శ్రమ పడతాడు. మేముండగా ఒళ్ళు పొగరెక్కిందా? పెద్ద నువ్వు చేసుకుంటావా? మాట్లాడవేరా? అలా చూస్తారేంట్రా? అది మక్కిలు ఎరగొట్టండి. Don't move. కాలుస్తావా? కాల్చు, కాల్చు, కాల్చరా. నేనిప్పుడు మగ మహారాజులాగా బయటికి వెళ్ళిపోగలను, కానీ అలా చేయటం లేదు. ఎందుకో తెలుసా? నేనే నేరం చేయలేదు గనుక, నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను గనుక.
నేను తలుచుకుంటే నేను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను. కానీ నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి అయిపోయావు గనక బతికిపోయావు. పో, పో ఇక్కడి నుంచి. ఇన్నాళ్ళు నువ్వెన్ని హింసలు పెట్టినా భరించాను. కారణం నీ కాకి బట్టల మీద ఉన్న గౌరవంతో. కానీ ఈరోజు ఆ కాకి బట్టల వెనుకున్న పశుత్వాన్ని అసహించుకుంటున్నాను. ఇక నుంచి పశువుల డబ్బు కమ్ముడుపోక ఒక బాధ్యత గల ఆఫీసర్గా బతకడం నేర్చుకో. కాబట్టి లాక్ చేసుకో. భర్తను చూసి భార్య గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి. నేను అదృష్టవంతురాల్ని. మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డాం? ఏ లాయర్ని కలిసినా ప్రయోజనం లేదంటున్నారు. రాధా, ఏ లాయర్ వాదన నన్ను రక్షించలేదు. నేను చాలు నన్ను నేను కాపాడుకోవటానికి. అదెలా సాధ్యం అండి? నువ్వు నవ్వితే చాలు. భర్తని పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు? నువ్వు అందరి భార్యలాంటి దానివి కాకూడదు రాధా. అప్పట్లో నేను నీలో దర్జా, దర్పం, గుండె నిబ్బరం చూశాను. అవి ఇప్పుడు కావాలి. నీకు చాలా అవసరం కూడాను. అందుకే నవ్వమంటున్నాను నా కోసం. అప్పట్లో నేను నీలో దర్జా, దర్పం, గుండె నిబ్బరం చూశాను. అవి ఇప్పుడు కావాలి. అందుకే నవ్వమంటున్నాను. బాగున్నారా సార్? నాకేం బాబు, బాగున్నాను. కానీ నీలాంటి వాడిని ఇలా చూడడానికి నాకెంతో బాధగా ఉంది. మా అబ్బాయి పెళ్లి నీకు శుభలేఖిద్దామని వచ్చాను. చాలా సంతోషం. మీలాంటి వారికి నా మీద ఇంకా సదభిప్రాయం మిగులుండటం నిజంగా నా అదృష్టం. అలా అనకు బాబు. బంగారాన్ని మెరుగు పెట్టడానికి దానికి లేని మురికి నంటిస్తాను. ఆ మురికి కడగ్గాని బంగారం ఎలా మెరుస్తుందో నీకు తెలియంది కాదు. నువ్వు అలాంటి బంగారానివేనయ్యా. వస్తాను. మంచిది. You 104. Hey, 104. నీ వల్ల డ్రిల్ గుల్లైపోతా ఉంది. మార్కెట్ కిందప్పుడల్లా బాగా తింటావాడు చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది. టేక్ కేర్. ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్టా ఉందిరా? కచేరీలో మన బా హార్మోని వాయిట్లేదా? ఎందుకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి ఆడేమన్నా జట్కా పెట్టి గుర్రం అనుకుంటారా? గడ్డి బాబు వేద్దాం. అందుకే నేను అందరూ అప్పుడు కదా అప్పలరాజు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా, నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని. ఓహో, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు. అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్. టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్. వెల్ డన్, వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. ఐ అప్పలరాజు, గోపి మామ, హార్స్ రైడింగ్. సో గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గో అవే ఫ్రమ్ హియర్.
గెట్ అవుట్. రామా అంటే బూత్ మాటలు ఆయన పడుతున్నాయండి మీ పోలీసులకి. రేయ్, మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ 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 రైట్. Sorry. నమస్కారం మాస్టర్. అన్నమండి. నమస్కారం, రండి. ఒక మంచి శుభవార్త చెబుదాను వచ్చాను. ఏమిటది? మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాన్ని కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు. ఇదంతా తమ చేతి. ఇప్పుడు మీరు మా వాడిని చూస్తే ఎంత ఆనందపడతారో. విన్నా సంతోషంగానే ఉంది పాపారెడ్డి గారు. నా ఈ బ్రతుకు గొడవ ఏదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను. రండి బ్రదర్స్, మా గోపి అబ్బాయి కూడా మీ పోలీస్ ఉద్యోగం వచ్చేసిందిగా. ఇక నుంచి మనం బంధువులం, స్నేహితులం. ఏంటి కాపీ తాగుతారా? మాస్టారు, మీకు మర్యాదగా చెప్తున్నాం, నిరాహార దీక్ష విరమించుకోండి. కలెక్టర్ గారు వచ్చే టైం అయింది. ఆయన దృష్టిలో ఇది పడితే మంచిది కాదు. లేవండి. నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలనే ఈ నిరాహార దీక్ష. చాలా పెద్ద కబుర్లు చెప్పొచ్చు. తొందరపడకండి అయ్యా, మాస్టర్ చాలా మంచి ఆయన. ఇప్పుడు మా అబ్బాయి కూడా మీ డిపార్ట్మెంట్ చేరాడు. మా వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా? అవును సార్, వీడే. సరే, మీరు వెళ్ళొచ్చు. మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? చేయకూడదు తప్పు నేనేం చేయలేదు బాబు. మీ వాళ్ళే అన్యాయంగా. మాస్టారు, క్షమించండి సార్. బాబు గోపి, వద్దు నాయనా, ఆవేశపడకు. నా మాట విను. ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు? తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా, లేక లా అండ్ ఆర్డర్ వ్యతిరేకించడమా? క్రమశిక్షణ తప్పిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్, మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ చావచిత కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి. అది మీకు చేత కాదు, ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి. అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు, ఇలాంటి వాళ్ళని చావచిత కొడతారు. ఏ సార్, నేనేమన్నా తప్పు మాట్లాడానన్నా నాకు గద్దిస్తున్నారు? క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే. అసలు క్రమశిక్షణ పదానికి మీనింగు, స్పెల్లింగు నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి. హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు. అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు మనమంతా అది అన్యాయం, అక్రమం అని అరిచాం. చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిమి తరిమి కొట్టాం. కానీ మనకి స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యాలి? మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా? అది నాకు చేత కాదు సార్. అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. ఆవేశపడు. క్షమించను మాస్టర్. గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్ట అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది? అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. వస్తాను మాస్టర్. ఉంటానండి.
చాలా మంచి పని చేసావురా బాబు. ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డ అని సంతోషించాను. కానీ ఈ రోజు నుంచి గోపిగాడికి నేను తండ్రినని గర్వపడతాను రా. నీలాంటి నిజాయితీపరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే ప్రజలకి మేలు జరుగుద్దని ఆశపడ్డాం. అదంతా పెమ్మని తేలిపోయింది. వాళ్ళు నిన్ను మార్చక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి చేసేశావు. అబ్బాయి గోపి జిందాబాద్, అబ్బాయి గోపి జిందాబాద్. సార్, ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆ గోపి మీద ఏ యాక్షన్ తీసుకోకుండా సెలవు పెట్టి వెళుతున్నారంటే రియల్లీ యువర్ ఎ గ్రేట్ సార్. ఒక విధంగా మన డిపార్ట్మెంట్ ఇదే తప్పని నా అభిప్రాయం. అనగనగనగనగా 7 సముద్రాలకు అవతల ఒక ఊళ్ళో ఒక అమెరికా ఉంది. ఆ ఊరికి రేగన్ గారు ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఏది మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటై లాగా. ఏంటబ్బా విన్నావలేదా? చెప్పు. ఈ రేగన్ గారు చాలా గొప్ప మడిసి. మరి అంత గొప్ప మడిసి మనం కూర్చోమంటే కూర్చోలేడు, నుంచోమంటే నుంచోలేడు. పోనీ ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేడు. ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలరాజు అంటుంటారు. అబ్బయ్యా, నీకు సమాధానం తెలిస్తే చెప్పు లేతే లేదు. అంతేగాని ఊళ్ళో అందరూ ఉన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాజు అనద్దు. సమాధానం చెప్పు శ్యాలంజీ. బికాజ్ హీ డజంట్ నో తెలుగు. అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు. అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అతనికి అర్థం కాదు. ఎట్ట కనిపెట్టేశావు అబ్బయ్యా? రేగను మనకి మంచి ఫ్రెండ్లే. ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు. అయితే అన్నోళ్ల ప్రెసిడెంట్లు నీ దగ్గర సిల్లరెట్టుకెడుతుంటారన్నమాట. సరే పోనీ. తప్పకుండా రాయ్ మండపు. ఓళ్ళేం వెనకమాల అగ్గిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేం. యు కంట్రీ బ్రూట్స్, హార్న్ మోగుతుంటే వినపడలేదు. కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు చిరతపులి, నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు. కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో, 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కార్ కంటే నీ బోడి గుర్రపండి గొప్పదా? ముందండి. అబ్బయ్యా, ఇంక లాభం లేదు. నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాప, నీకో విషయం తెలుసో తెలీదో, 2 కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు, 2 పువ్వులు ఒకే చెవిలో పెట్టొచ్చు, 2 హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు. కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నడమంత్రం సరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా, అయిపోయింది. ఇత్తడే కిలో 10 రూపాయలు ఇత్తడే. సరే రారా. రావయ్య, వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మోని పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మోని చాలా బాగా వాయిస్తాడు. చెప్తా. డాడీ, డాడీ, డాడీ. అమ్మాయి రాదా? ఎక్కడ అరుపులేంటి? అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా? రేపటి నుంచి నేను అర్జెంటుగా హార్మోని నేర్చుకోవాలి. ఇదేం గొడవమ్మా? చక్కగా సితారో ఏనో వైలినో ఇంకేవో కొత్త వాయిద్యాలు వస్తున్నాయి. అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సొరబ కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోని నేర్చుకుంటానంటే అదంతా కుదరదు. రేపటి నుంచే నేను హార్మోని నేర్చుకుని తీరాలి, అంతే. పోనీలేరా బాబు, పిల్ల ముచ్చట పడుతుందిగా, నేర్పించు. అట్టగలేవే అమ్మా. అమ్మాయి రాదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో హార్మోని వాయించడం వచ్చిన వాళ్ళు అందరినీ నీ ముందు వరుసలో నుంచో పెట్టేస్తాను. నీకు నచ్చినోడి దగ్గర నేర్చుకో. అక్కర్లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎవడాడు? పేరు గోపి, పాపారాయుడనే వాడి కొడుకట. హార్మోని మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేసావు అబ్బాయ. అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా? మన అబ్బాయి 3 జిల్లాల మీద పేరు కొట్టేశాడు. పాపారాయుడు గారండి, మా అబ్బాయి గారి చేత సూర్యచంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోని నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి. అంచేత మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి. ఏమిటి అంత అర్జెంట్ గానా? అంత అర్జెంట్ అండి బాబోయ్, నేను వచ్చేస్తాను, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. అటు ఏంటి వెళ్తావా? ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా నాన్న.
నాన్న అతను వస్తున్నాడు. ఓ నువ్వా? రావయ్యా రా. ఇదేనా రావటం? తమరి చేయి మాసిపోతుందేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికీ నువ్వు హార్మోని నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి. అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి. కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు. ఇకపోతే మీ నాన్నగారి గురించి. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ్యా. మొత్తానికి నువ్వు చాలా తెలివైనవాడయ్యా. మీరు ఇలాంటి విషయాలు మరి చక్కగా కనబడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది. మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి. రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు. రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోని పెట్టి భుజానేసుకుని వచ్చాయి. మా అమ్మాయి హార్మోని నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినది చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా? మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి. ఆ చద్దను మీద నేనే తెరిపించి హార్మోనియం నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోని నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి నాన్న నీ కంగారు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అది వాళ్ళకెంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. అవును పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోని నేర్పే అవకాశం నీకు ఇస్తుంది. జాగ్రత్తగా నేర్పే. ఎట్టా ఉంది? పాలకోవ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను. బుల్లికారు వచ్చేస్తుందా భయ్యా? అలా కూర్చో. డర్టీ ప్లేస్. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడు కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ కుర్రబండి కొన్నాను. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా. ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. నీ కారు సంగతి అంతే. ఏమిటా బాగుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బయ్యా. అవును, మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు. కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే, అటక మీద మర్చిపోయానండి. రే మావా, లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివి. అర్జెంటుగా మేనర్స్ రెడీ. అలా పక్కన వెయ్యి. రండి, దయచేయండి, దయచేయండి. ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాప విరిగిపోయింది. పోతే పోయిందని అలా కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ వేరకొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా? చాలా గౌరవం. పాపం దెబ్బలు తగిలేమో ఒకసారి చూడండి. నన్ను ఇక్కడికి ఇన్సల్ట్ చేయడానికి పిలిచావన్నమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? I will see your end. ఏంటమ్మా, నువ్వు నా ఎండ్ చూస్తావా? నా బీనిగా చూడలేదు. ఎండ్ నువ్వేం చూస్తా? అయ్య బాబు, నా కాడే దొడుకోనపోతే నీకు స్టార్ట్ అవుదమ్మయ్యా. పిన్ని సులై. అది మా పెద్ద దెబ్బ కొట్టింది. ఎంత పొగరు మొద్దో చూసావా అబ్బాయా? ఏంటేంటి బాలకమేంటి, ఆ బురదేంటి? ఆ కారులో వెళ్ళే పొగరపోతమ్మాయి నా మీద బురద కొట్టిపోయింది. చూసావా అబ్బాయా, దాని పొగరకు అంతు లేకుండా పోతుంది. ఇంకా లాభం లేదు, ఇత్తడైపోవాల్సిందే. అందుకో హార్మోని పెట్టా.
గంపెట్టి గంప, నా పేరు సుబ్బులు, మా ఇంటి పేరు మంచం కోళ్ళు. సీనికులు వస్తున్నాయి కూతంత సయ్యండి. అది సరే, పక్కీదులో కాయగూరలను కేకెత్తు, ఈ తిరిగేసరికి నీ స్కూల్ అమ్ముతున్నావు. రెండు కలిపి అమ్ముతాం పాపం కదా. పాపం ఏంటి పాపం, ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కుంటారు. పైన వెజిటేరియన్, కింద నాన్ వెజిటేరియన్. మాటర్స్ కి మీకు రొయ్యలు గోంగూర వండుకోవాలనుకోండి, దానికొకడికి దీనికొకడికి పరిగెడతారేటి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నా కాడే ఉన్నాయి. మంది అసలే సూపర్ బజారు. సరే కానీ ఓ పాల గోంగూరెట్టు. పావలాకి తెచ్చావేంటి? ఇలాగైతే నీ వ్యాపారం దెబ్బైపోద్ది. ఏం దెబ్బైపోదు, అయినా అందరికీ అలా ఎడతానే ఏటి. కొందరు సూత్తే ఎట్ట బుద్ధి అవుద్ది, కొందరు సూత్తే మొత్త బుద్ధి అవుద్ది. తవన్నీ తమ మొక్కరు విందండి, తమ ఎట్రాసన పొగరు చూస్తా ఉంటే ఎట్ట బుద్ధి అయింది. నాకు తల కడుగుతాను, ఈ మీసకట్టు మీకు పుట్టుకతో వచ్చిందా? అవును, ఈ ఇంట్లో ఆడంగులు ఎవరూ లేరా? మగంగులు మీరు కొంటున్నారు. ఓహో, వైఫ్స్ గట్రా లేరనుకుంటా. అలాంటి గొడవలేం పెట్టుకోలేదు నేను. అలాగండి, నాకు హస్బెండ్స్ గట్రా ఎవరూ లేరు. తాళి కట్టినడు దివిసీమలో తుఫాన్ వచ్చినప్పుడు యాటకనెళ్ళి సముద్రంలో కొట్టుకుపోయాడు. మళ్ళీ తుఫాన్ ఎప్పుడు వస్తుందా, ఆడెప్పుడు కొట్టుకొస్తాడా అని చూస్తున్నా. ఈ ఏడాది కానీ తుఫాన్ రాదనుకోండి, మీలాంటి మహారాజా అండర్లో ఉండిపోతాను. కొత్త కొత్త ఎత్తండి. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరేపాకు, ఎండ్రాయిలు, పచ్చి రొయ్యలు, బొమ్మడాయిలు, పీతలు, పిత్త పరిగెలు. నా పేరు ఆముదాల అసిరయ్య. నేను ఈ ఊరికి దంగేరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను. కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి. ఎముళ్ళాటోళ్లకు ముగుళ్ళాటోళ్ళని, మోకాల చిక్కుల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదవనాయాలి. సెటప్. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేదీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోని వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడాపెడా వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగడ సంగతి త్వరలోనే చూసుకుంటాను. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో చూడగానే సుర్రు సుర్రు మనిపించే అందగత్తె ఎవరు? రాదండి. ఎవలాదా? ఎక్కడ కంపెనీ? బాబోయ్, కంపెనీ సరుకు కాదండి. శ్రీమాన్ సాక్షాత్ సూర్యచంద్ర గారి ఏకైక పుత్రిక, సింగిల్ డాటర్. అయితే వివాహముగానే అయిపోయినదా? ఇంకా లేదండి. గుడ్. అయితే మన డిపార్ట్మెంట్ లోనే పుట్టి పెరిగి పెద్దవాడవుతున్నాడన్నమాట. 6 అడుగుల ఆజానుభావుడు. అయితే వెంటనే ఇల్లు ఓ లుక్ చేస్తాను, లుక్ అయిపోతుంది.
గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వట్టేనేడు సార్. చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావో? వాడే ఆ గోపిగాడు. నమస్కారం మేడమ్ గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ. నేను తిత్తగా ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గొట్ట సప్పుడు కాకుండా గోండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి. ఒక్క లొక్కేసానంటే లొక్కైపోతాడు ఆ డుక్కనాయ. టైగర్ రాముడు గారా, రండి. నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవపడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు గాని అతను ఉత్త పొరంబోకు. ఓహో, ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట. ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు 2 వాయించడం తెలుసు అంటాడు.
ఒకటి, రెండు, వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును. అయితే ఈ రూమేనండి. హలో సార్ గారు, అవును నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు. ఇదిగో ఎదురులేని మనిషి తిరుగులేని మనగాడిని వాల్ పోస్టర్లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచెప్పులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిట్టు చిట్టుగా విరక్కొట్టుకొచ్చావా? సిగ్గురాపోతే సరి. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. సూర్యచంద్రరావు గారు అమ్మాయ? అవును. మీరందరూ పెద్దవారు, నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు. పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో, అజ్ఞానంతో, పొగరబోత్తనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను. అప్పలరాజు గారు, మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా? నేను క్షమించేస్తానమ్మా, కానీ మా పాపరాయుడు బా. నేను దుర్మార్గురాల్ని. కళా తపస్వి లాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని. దయచేసి నన్ను క్షమించండి. బా, అమ్మాయి మొగం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నట్టింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని. నేనంటానరా, కానీ వాడు క్షమించొద్దు. ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే. మీరు అలా అంటే కాదు, మీరు క్షమించాలి. మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి. ప్లీజ్. అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పరా. మన ప్రయత్నం మనం చేద్దాం. వెళ్ళమని చెప్పు. ధైర్యంగా వెళ్ళరా అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా? బుద్ధి లేకపోతే సరే. మరీ అంత తీసిపారేకు, మాకు ఎంత కొంత బురదనవాయ్. ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయ. అవునరా అబ్బాయ,
కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం. పాప అమ్మాయి నిజంగానే పిచ్చేత్తా పడుతుంది. నా పిన్నీసులు సాక్షిగా నేను నమ్మానబ్బాయా. ఒరేయ్, వేప చెట్టుకు మామిడికాయలు కాయో, మామిడి చెట్టుకు తాటికాయలు కాయవు అనేది ఎంత నిజమో, డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం. అది కాదు. దయచేసి ఈ విషయం ఇంకెవరైనా చెప్పకండి. దొరకున్నా ఇటువంటి సేవ దొరకున్నా నీ పద రాజీవములు, నీ పద ఎవరు పిలిచారు లోపలికి వచ్చి? నేను బయటకు రాలేదు, నాకు చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ఆహా. అవును, ఎలా ఇస్తారన్నా నాన్ ఇస్తారన్నా? అమ్మో, ఎవరో వచ్చేస్తున్నారు. బాబు నిలబడి కూతారంటే కట్టుకోలే నన్ను నడం దోసండి. నేను రాయటం ఏంటి? ఏమిటి వేషాలు? ఇలా మన చూసారంటే మన గుట్టంతా బయటపడిపోదు. నీకు నాకు మంచి అయ్యో, మరి రాయండి. అయితే నేనే తక్కుంటాను. ఏంటి ఎదురుగానే ఉండి ఎన్నిసార్లు పిలిచినా పలకమేంటి? చెవుల్లో శేషం పోసుకున్నావా? భోజనం చేస్తున్నాను. భోంచేస్తుంటే చేతికేం లేదు. గోంగూర 2 రోజులు పులుసు పెట్టి పిత్తపరుగు లేపుతుంటే మధ్యలో మీ కూడా ఏంటో? గోంగూర 2 రోజులు పిత్త పరిగిలునా? అందులో శనివారం పూట. శనివారం కాకపోతే ఆదివారం ఉంటారు మీకంటే. ఏంటి ఓదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా? ఏంటి గంప ఎగురుతుందేంటి? అట్లే అట్లే ఇది దానిలో దాని ఇష్టం గుర్తుంది. నా కళ్ళతో చూసుకొని. గంప కింద కోడుద్దా, అది గుడ్డు పెడుతుంది. గంప నేను ఎత్తుకుపోతుందా? కింద 2 రోజులు, పైన తోటకూర. ఇంకేముంది, సూపర్ బజారే. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు. ఎంతసేపులా అనుకుండా నన్ను ఈ కోళ్ల గంప కింద దాచేశారు. ఇప్పుడు చూడండి మన గుట్టంతా. ఆ మాట నా ఉంటే కళ్ళు పోతాయి. నేను నిన్ను దాయటం ఏంటి? అదంతా మేము చూసుకుంటాం గానీ నువ్వు బయటికి వెళ్ళి పిత్త పరిగిలు అమ్ముకో. సూపర్ బజారు వెళ్ళు. రేపొస్తాగా. అమ్మ పాపారాయుడు బా, నువ్వు విన్నాళ్ళు సర్దార్ పాపారాయుడు అనుకున్నాం గానీ సరసాల పాపారాయుడు అని ఇప్పుడే తెలిసింది. అబ్బబ్బబ్బే, నాకేం తెలియదురా. ఏంటి గుడ్డు ఎట్టేసినా నాకేం తెలియదని అంటావా? ఉండి సంగతి గోపి అబ్బాయితో. గోపి అబ్బాయితో అబ్బబ్బే, ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. ఇదిగో 5 రూపాయలు తీసుకో. గోపి మాత్రం గుమ్మడికాయంత రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటే 5 రూపాయలు ఇస్తావా? తోటకూర. ఇదిగో ఇంకో 5 రూపాయలు తీసుకో. ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. గోపికి మాత్రం చెప్పద్దు. బాబు గోపి, బాబు నేనెవరినో తెలుసా? తెలుసమ్మా, సూర్యచంద్ర గారి తల్లి గారు. అవును బాబు, నువ్వు నా మనవరాలు తగాదా పడుతున్నారని తెలిసింది. జరిగిన దానికి అది బాధపడుతోంది. నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు? చూడండమ్మా, నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణ్ణి కాను. అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుణ్ణి కాను. పెద్దలు మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది. మీ మనవరాలతో చెప్పండి, ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని. అలాగే, సరేనా? మంచిది బాబు, వస్తానమ్మా. మంచిది. ఇప్పుడు చెప్తా. అమ్మాయి, ఈ వాతావరణం చూస్తుంటే త్రికరణ శుద్ధిగా మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది. అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించావు. చాలా సంతోషం. ఇక మొదలు పెడదాం. నాతో చిన్న కోరిక, కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటకు వరుస కట్టి పాడి వినిపించండి. ఏమిటలా చూస్తున్నారు? బాగలేదా? చాలా బాగుంది. గో
చూస్తున్నావేంటి? ఆడదాన్ని అడిగితే నేనేం చెప్తాను? లోపలికి వెళ్ళి ఆ మగాయన్ని అడగండి. అమ్మా, కోళ్ళ గంప కింద ఎంత వ్యవహారం జరిగిపోయింది. ఏమండి? ఎన్నో నెల? 3వ నెల. చాలిక. పాపరాయుడు బా, పాపరాయుడు బా, పాపరాయ్. ఇట్రా ఇట్రా. ఏమిట్రా? ఏంటి సూపర్ బజార్ మన గుమ్మ ముందు కూర్చుని కక్కుంటుంది? అదేమిట్రా? ఎక్కడో చోట్లైనట్టు మన ఇంటి ముందు కక్కుతాంది. బాగుంది బాను చెప్పటం. మన కక్కు ఇంకో చోట కక్కితే అప్పారావు గారింటో అన్నం తిని శలపతిరావు గారింటో చేయి గడుకున్నట్టు ఉంటది. మన కక్కు మన ఇంటి ముందే కక్కాలి. ఏమిట్రా ఆ కక్కేమిటో ఆ గొడవ ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. బా, ఆ కక్కు ఈ కక్కు 3వ నెలంట. 50 రూపాయలు ఈ మంత్రసాందరికి తీసుకెడతా. 50 రూపాయల? నేను దచ్చనే ఉన్నాను. ఆ కక్కుకి నాకు ఏ సంబంధం లేదు. కక్కుల దాకా తీసుకొచ్చి నాకు సంబంధం లేదంటే ఎవరు నమ్ముతాడు? 250 రూపాయలు ఏకంగా ఉయ్యాల మంచం పట్టుకొచ్చేస్తాడు. లేనిపోయిన కక్కులని నానెత్తి మీద రుద్దుతారేమిట్రా? ఏంటి లేనిపోయిన కక్కుల? పాపం పేగులు కూడా కక్కేసేట్టుంది. తోటకూర గోం. సరే, అది కక్కితే నాకెందుకని ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని మంత్రసాందకి తగలడు మనం. ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కక్కొచ్చిందంటే ఏ బడరుగు మీద గుడి మెట్ల దగ్గర కక్కాల్సిందే కానీ నా ఇంటి ముందు మాత్రం కక్కడానికి వీలేదని చెప్పండి. ఇదిగో పుట్టబోయే కొడుక్కి ఎవరి పేరెట్టమంటావు? రాధా, లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నేను కింద కూర్చుంటాను. నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోవడం, నువ్వు కింద కూర్చోవటం. గురువుల ముందు శిష్యులు కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే, ఇక మొదలు పెడదామా? ఈ రోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నా వెంట పడతావేంటి? వదిలేయ్. నేను నటించమంటే ఏమిటో చేసే పని పశువులా ప్రవర్తించుకో.
రాస్కెల్! ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాణ్ణి ఓలమ్మో ఓల్ దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆర్డరేపు చేస్తుంటే నేను అడుకోపోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నెల నీ పోలీసుడి మీద నెట్టి అసుతున్నాడా? ఏమిటి? నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచాడు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగిందేమిటో చెప్పు. రాధా, వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వేయి. సమయానికి ఈయనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకే పిచ్చి. మత పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? పెళ్ళిడొచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు. బా నువ్వెన్నైనా చెప్పు, రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు మీద. ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, అందరూ దానికి కట్టుబడి ఉండాలి. నానా, దయచేసి ఈ విషయంలో ఎవరూ తాదుర్చొద్దు. అది మనిషి కాదు, రాక్షసి. అందుకే కుట్టాను. ఎందుకు నువ్వు అనేదేమిట్రా? పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను. సరే, నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళి పంచాయతీ ముందు నిలబడతాను రా. అమాయకమైన ఈ కేమె ప్రజానీకానికి ఈ ఆముదానాశ్రయ దండాలు దండాలు. ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోన సంఘటన మొత్తం ప్రజానీకానికంతా తెలుసు. కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు. జరిగిన ఈ సండాలపు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డొక్కు నాయాల్ని ఏ కీలుకా కీలు, ఏ జాయింట్ కా జాయింట్ తీసేయగలం. కానీ మీకేమాని కొన్ని కట్టుబాట్లున్నాయని, ఎవళ్ళు తగులు ఆల్లే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. కనుక వద్దు వద్దని అబ్బాయి ఎంత మొత్తుకుంటున్నాయనకుండా నువ్వే తీసుకొచ్చావు ఈ పంచాయతీకి. ఈ తతంగం సొత్తుంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది. నేను చూడలేని ఘోరాన్ని, నువ్వే చూసుకో. ఇన్స్పెక్టర్ గారు, పియాతి పియమైన నా గ్రామ ప్రజలారా, ఇందులో ఇరుక్కుంది ఆడు కూతురు ఈడి కూతురు కాదు, నా కూతురు, నా కన్న కూతురు. ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ 4 గోళ్ల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు గాను దీని తాలూకు తీర్పు ఈ గ్రామం నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజలే తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కూరుకుంటున్నాను. ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా, కానివ్వండి. నిజమేననుకో, తగు మా అమ్మాయికి సంబంధించింది కదా. మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది, మీరే తీర్పు చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు లాంటి వాళ్ళు. ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయాడు అంటే అది ఘోరమైన నేరం. దానికి నేనిచ్చే తీర్పు మా అమ్మాయి చేత 100 కొరడా దెబ్బలు తింటమో, లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి దండబెట్టి క్షమించు అని 3 సార్లు పేదే పట్టం. నేను ఏ తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకు ప్రాణం పోయినా క్షమాపణ కోరను. ఆహా, చెయ్యిన తప్పుకి క్షమాపణ కోరుకోవడం నామోసి అన్నమాట. అయితే చేసిన తప్పుకి కొరడా దెబ్బలు తిను. రే కొరడా. అది కట్టేట్రా. నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మునగాడు ఈ చుట్టుపక్కల లేడు.
గారు గోపికన్ని కొరడాతో కొడుతున్నారమ్మా. తొందరగా కదా. నీ ఆవేశం తగ్గిందా? నీ పగ చల్లారిందా? అన్యాయంగా నన్ను 100 కొడా దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించిన నీకు 100 ఏళ్లకు సరిపడే శిక్ష వేస్తాను. తప్పమ్మా, నీ పెళ్లి జరిగిపోయింది. జరగవలసిన వాడితోనే జరిగింది. నా మెళ్ళో ఈ తాళి ఉండడానికి వీలేదు. ఆగు. తాళి తెగిన వాళ్ళని చూసి జాలి పడతాం. బలవంతంగా తాళి తెంచుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఎవ్వరూ జాలి పడరు. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఆ తర్వాత మెళ్ళో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో నీ ఇష్టం. నువ్వు నిలబడ్డ ఈ చోటు, ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ హోదా, వీటన్నిటికీ హక్కుదారి ఎవరో తెలుసా? నీ మెళ్ళలో బలవంతంగా తాళి కట్టాడే అతను, ఆ గోపి. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న పుట్టుకతోనే ధనవంతుడు కాదు సరికదా? కనీసం మధ్యతరగతి కుటుంబీకుడు కూడా కాదు. ఒకప్పుడు వాడు స్వచ్ఛమైన పాలు పంచదారతో చేసిన తాడేపల్లిగూడెం కోఆపరేటివ్ సొసైటీ పాలకోవా. పాలకోవా పాలకోవా గవర్నమెంట్ వారిచే అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల 16వ తారీఖు డ్రా కలుపుతారు బరంపూర్ లో. ఏ ఊరు వారైనా, ఏ పల్లె వారైనా, ఏ జిల్లా వారైనా, ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో గానీ, తమ పాపాయిల పేరుతో గానీ, ఇష్టదైవం పేరుతో గానీ, కట్టుకున్న దాని పేరుతో గానీ, ఉంచుకున్న దాని పేరుతో గానీ ₹1 పెట్టి ఒక్క టికెట్ పొందండి సార్. ₹1కే 10 లక్షలు పొందండి సార్. నేను వద్దంటుంది కొద్దీ నాకు టికెట్ అంట కట్టావా? తీరా పేపర్లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బావా. 10 లక్షలే? అదే కంగారుగా ఉంది బావా. టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకుని సలహా కోసం పరిగెత్తుకొచ్చాను బావా. బావా, భగవంతుడే పిచ్చోడు కాదయ్యా. ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుతాడు. ఆ రాత్రి నా కూతురు బిడ్డను నిర్దాక్షిణ్యంగా విధికి వదిలేయాల్సి వచ్చింది. ఆ లాటరీ టికెట్ మార్చుకుని మీ నాన్న లక్షాధికారి అయ్యాడు. ఇదిగో బాబు. ఇది ఉంచండి. ఎందుకు బాబు? మళ్ళీ నా చేతికి డబ్బందిన తర్వాత విడిపించి తీసుకెళ్తానమ్మా. తాకట్ట? అదేమిటి బాబు? లేదమ్మా, నా తృప్తి కోసం. వస్తానమ్మా. మంచిది బాబు. పాపారాయుడు! ఏమ్మా? పాపారాయుడు, నిజం చెప్పు. ఈ గొలుసు నీది కాదని నాకు తెలుసు. ఇది ఎక్కడ దొరికింది? ఎలా దొరికింది? నా బిడ్డ బ్రతకటానికి డబ్బిచ్చారు గనక నిజం చెప్తున్నానమ్మా. 4 ఏళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒక కుర్రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు. ఇంత రాత్రి కాదు ఇక్కడ ఏడుస్తున్నాడు? ఎవరి కుర్రాడు? వాడు నా కూతురు బిడ్డరా. ప్రేమతో అన్ని కనుక ఇంటికి తీసుకొచ్చావా? నీ అల్లుణ్ణి సంపి మోసాలు కేసినట్టు ఆన్ని కూడా వేసేస్తాం. జాగ్రత్త. ఆడు పరమ కషాయ మడిసిలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, అబ్బాయిని మనమే పెంచుకుందాం. నువ్వు అన్నదే కరెక్ట్. వెళ్దాం పదా. చెప్తా పదా. అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది. మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని, ఆవిడ ఒక బిడ్డని కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది. మీ కుటుంబానికి, మీ హోదాకి నేను తగనని తెలుసమ్మా. కానీ నేను చేసిన తప్పుకు నా కన్న బిడ్డను అనాథం చేయకండమ్మా. ఈ బిడ్డ బాధ్యత మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా. పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా, నువ్వే. నానమ్మా? అవునమ్మా, నువ్వే.
ఎప్పుడు చెప్పు దైవ నిర్ణయం వల్ల నీ బావ నీ మెళ్ళో బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావో తెంచుకుంటావో నువ్వే నిర్ణయించు. నీ నాన్న అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి చెప్పాను. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏదీ సరిగ్గా ఉండదమ్మా. ఆలోచించుకో. అప్పన్న తన్నమ్మన్న అప్పన్న తన్నమ్మన్న ముగ్గైర తమ్మన్న ముగ్గైర తమ్మ. లోపల నావల పంత కోరి పెట్టి నానోయ్ బావా గుత్తి వంకాయ వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం. చూడెవరొచ్చారో. అమ్మా నువ్వా? లేమ్మా. మావయ్య గారు, త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను. గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి. అలాగే చాలా సంతోషం. తాళి తెంచద్దు అని పెద్ద ఆవిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా. మావయ్య గారు, ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను. కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా బాస్ సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన అన్నపోస. చూడమ్మా, గోపికి పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం. చీర మాత్రం పట్టు చీరడమ్మా. నగలు మాత్రం శిలకలపూడి బంగారానివి. మా కెపాసిటీ అంతేనమ్మా. ఆ గదిలోకి వెళ్ళి చీర మార్చుకోం. అప్పరాజు, పిల్లని చూసిన తర్వాత వాడేమంటాడంట? పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానీ మన మాత్రం ఛీ, థు అంటాడు. అంతేనంటావా? గ్యారంటీ. ఏమిటి అంతలా బిగుసిపోయారు? ఈ బట్టలు ఎవరై? అసలేం జరిగింది? తమిరాజు మాట్లాడవే, చెప్పా. ఆండబాయ్ సరిద్దురా, వెళ్ళి వంటింట్లోకి చూడు. నీకే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరుగా నువ్వు? ఆ రోజు తాళి కట్టారు, ఇవాళ తలంబ్రాలు పోశారు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి. అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు? ఎప్పుడు మీరు నా మెళ్ళలో తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు, మనిల్లు. తెలివిగా మాట్లాడు. నీ మెళ్ళో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు, నీ పొగరనిచ్చేందుకు. నీ మెళ్ళో తాళి కట్టింది నిన్ను నా భార్యగా చేసుకునేందుకు కాదు, జీవితాంతం నువ్వు ఎవరికీ భార్య కాకూడదని. ఎవరికీ భార్య కాకూడదనే మీరు ఆ పని చేస్తే నేను మీ భార్యగా ఉండాలనే కదా. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోదామండి. మర్చిపోదాం? ఏమిటి మర్చిపోయేది? నా హార్మోని బద్దలు కొట్టిన విషయం మర్చిపోతాను, నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను, నువ్వు నన్ను కొట్టిన కోడా దెబ్బలు మర్చిపోతాను. కానీ 10 మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోలేను. ఆ మచ్చను చెరుపుకోలేను కూడా. చూసారా మావయ్య గారు, భార్యతో మాట్లాడారు. నువ్వు నీ నక్క వినయాలు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, మెడబెట్టి గంటేమంటావా? అగు, ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్యాభర్తలే. ఆ అమ్మాయి నీ పట్ల చేసిన తప్పులన్నిటికీ జీవితానికి సరిపడే శిక్ష వేసి. పాప అమ్మాయి పిచ్చేత్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం ఎట్టుంటుందో తెలుసా? అప్పతైనా గానీ ఖైదీని జైల్లో ఉంచి ఎట్టగుంటదో అట్టగుంటది అబ్బాయ. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే మావయ్య. అగో నాన్న,
నా కోపం హద్దులు దాని ముందు అమెరికా వెళ్ళిపోమని చెప్పండి. ఆ అమ్మాయి నా కోడలు. ఈ ఇంటి కోడలు బయటకి ఎంటేసే సాంప్రదాయం రామంది కాదు, కాకపోయినా ఈ అహంభావం ఇంట్లో బయటికి ఏంటి అవసరం నాకుంది. నేనే గెంటేస్తాను. అబ్బాయి 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 అమ్మాయి వాడు అలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా. ఆయన మాట ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావయ్య గారు. ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను. ఆ మొగుడికి తగ్గ పెళ్ళానవే తల్లి నువ్వు. అబ్బాయా దిగు బాబు, ఇదే మన బంగ్లా. చూడు, నువ్వు తాత బిర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా. అందుకే ఈ సూర్యచంద్రరావుకి అల్లుడు అవుతున్నావు. రా బాబు రా, కూర్చో. నే వెళ్ళి అమ్మాయిని పిలుచుకొస్తా. అలాగేనండి. సార్ అమ్మాయి రా. ఒరే ఆ అమ్మాయి వర్షంలో నిలువునా తచ్చిపోతుందిరా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసారంటే మన మొహన్ ఉమ్మేస్తారా. లోపలికి రమ్మని. మరేం పర్వాలేదు. ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలింటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి. బాగా తడవని. అమ్మ రాధా, నీకేమైనా మర్చిపోయిందా? ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి? మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నేను ఇంటి ఇల్లాలిని. ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు, నిలబడ్డాను. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టింది. ఎస్ఐ, మనం వచ్చిన పని కానీ. ఐఎమ్ ఇయర్ నో ఫియర్. రైట్, ఎవరా లోపల? అవునా అశ్రయ కాలింగ్, కమ్ అవుట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కారణం చెప్పగలరా సార్? ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాళి కట్టావంట, నానా హింసలో పెడుతున్నావంట. దీనెబ్బ అంటే ఓన్ ఫోటో రిపోర్ట్ ఇచ్చాడు. దర్శనం అంతే, ఎక్కువగా మాట్లాడక. కానిస్టేబుల్స్ తగిలించండి వాడి చేతికి సైకిల్. ఏ కారణం లేకుండా సంఖ్యలు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు. సంఖ్యలు ఎవరేస్తారో ముందుకు రండి. రండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. మే ఐ నో ఆన్ వాట్ చార్జెస్ ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్? చూడు సుర్రు సుర్రు మేడము, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడిన, పింగ్లీష్ లో మాట్లాడిన, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా నాకు అండర్స్టాండింగ్ అయిపోయినదే. ఫార్చునేట్ గా అన్ఫార్చునేట్ గా ఈ బికేమ్ యువర్ హస్బెండ్. Did my husband give any complaint on me? Or did I? No. This is a family matter. Some third person had given complaint. నీ ఎబ్బను పట్టుకుని వన్ ఫోర్త్ పట్టుకుని థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ అంటే 2 ఐస్, 2 కళ్ళు పోతాయి. Sorry, Inspector. I have no father, no mother or anybody. I have only one person. That is my husband. Understand? అయితే ఆ సంగతి మీ అబ్బకి చెప్పు. నువ్వునా రాదా, నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? అవును, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నాకున్నది ఒక్కరే, అది నా భర్త. రాధా, రాధా, రాకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క. రాధా, ఒరే అబ్బాయి, ఆ ఇంటిని కాదని వచ్చేసింది. నీ ముందే తండ్రిని కూడా కాదంది. సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకురా ఆ అమ్మాయిని అలా వర్షంలో నిలబెడతాం? ఇదేమన్నా బాగుంది? లోపలికి రమ్మను. రామ్మ రామ్మ రామ్మ. అమ్మయ్య, మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. ఏమిటా చూపు? గొడ్ల గురించి అలా చూస్తారేమిటి? నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి.
అయినా నేనే మీ దాన్నైనప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అబ్బాయి అమ్మాయిని ఏం చేసావరా? అది ఏదన్నా అయ్యి బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేయాలనుకున్నానంతే. ఆడోళ్ళు కట్టుకునే చీరలు చూపించు. అయ్యో, సీరియల్ ఆడోళ్ళు కాకపోతే మగాళ్ళు కట్టుకుంటారా ఏంటి? మంచి లంగా గుడలు కూడా చూపించండి. ఎందుకు నీ కొంటాను అనుకుంటున్నావేంటి? మా కోడల పిల్ల కొంటున్నాను. మన కోడల పిల్ల కూడా సన్న పిల్లగా. సెలక్షన్ కోసం తీసుకొచ్చారు. అదే లేదు సెలక్షన్. ఈ బాయ్ కి ప్యాంట్ షర్టు తీయాలి, మంచి బట్టలు చూపించండి. అదే మంచి చీరలు సెలెక్ట్ చేయి. అమ్మ పాపరాడి బా, ఏంటి సూపర్ బజార్ తో పబ్లిక్ గా సీరియల్ కొనడానికి వచ్చావా? దీనికద్రా పాపం కోడల పిల్ల ఇంటి నుంచి మన ఇంటికి కట్టుబట్టతో వచ్చింది కదా, అందుకని 4-5 చీరలు కొనాలి కదా. అట్టగా. అన్నయ్య గారు, ఈ షర్టింగ్ మా బావకి ఎలాగుంటుంది? ఏమిటి, నేను నీకు అన్నయ్య గారును, వాడు నీకు బావగారుడా? అవును. ఇది ఎప్పటి నుంచి? ఒరేయ్ తప్పుడు కథలు అప్పలరాజు, ఇన్నాళ్ళు నువ్వు తప్పుడు కథలు చెప్తావు అనుకున్నాను, ఇప్పుడు తప్పుడు వేషాలు కూడా వేస్తున్నావు అనమాట. అబ్బే నేనేం చేయలేదు, ఊరికే వరస కలిపిందంటే. నువ్వు నా మీద గోపిగారితో చెప్తానవే, ఇప్పుడు నీ మీద గోపిగారితో చెప్తా. బాబు చెప్పద్దు, నేను నీ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ నీకు ఇచ్చేపడ. ఇక్కడ లేవు, గుర్రబండిలో ఉన్నాయి. పార్ట్నరు, అదేంటి ఇక్కడ కూకుని మొసలిక నీరు గరుస్తున్నావు? చూసావుగా, నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా. ఆ బావని అంటే ఆ గోపిగాడి బాబుని ఈ మొసలికే వేసానయ్యా. అట్టగే ఆ గోపిగాడిని కూడా ఈ మొసలికి వేసి పారేశానంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది. మీ బావను బతికుండగానే మొసలికేసేసావా లేక సంపేసినాకేసేసావా? సంపేసినాకే. ఇదిగో పార్ట్నరు, నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఆ హార్మోనియం పెట్టిగానే లేపియాలి. ఇక చూసుకొని తమ్ముంటే ఇది దాచి రారా రా.
తడాక చూసావుగా, దమ్ముంటే మళ్ళీ దాటు. దమ్ముంటే నువ్వు దాట్రా. దాట్రా. ఓలమ్మోలమ్మో, మీరు నా మీదకు ఉసిగొలిపిన ఊర కుక్క మొహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి.
అశ్రయ్యా నువ్వు సన్నాసివయ్యా. ఈడేదో పొడి చేస్తాడని తీసుకొచ్చావు. ఆ హార్మనీ పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిచేసి వెళ్ళిపోయాడు. భలే ఓరండి మీరు. మీదేదో గొప్ప కిమినెలు బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసినాయాలని అండర్స్టాండింగ్ అయిపోయినది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, పుణ్యం చేసుకున్న మీ కుడి పాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి. మోపండి చెబుతా. కసక్కున ఓ తొక్కు తొక్కండి. తొక్కండి చెబుతా. నెసక కార్యక్రమం ఏంటంటే ఈ మడ్ర ఆ హార్మోనియం పెట్టిగడి మీద బనాయించడమే. నువ్వు ఇండియాలో ఉండాల్సి కాదయ్యా. నేను అత్త పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోయినా. రాధను రమ్మన్నాడు మగాళ్ళు స్నానం చేస్తాంటే ఇటు వచ్చావేంటి? తమరు తానం చేయడానికి వస్తే చేపలు పడ్డానికి వచ్చాను నా ఇట్టం. సర్లే అడలే. ఇదిగో బయటకు వచ్చానంటే నీ పని చెప్తాను. ఇదేది రండి చూద్దాం. ఇదిగో శుభ్రం శుభ్రం నా శుభ్ర కూడా నాకు చెప్పా. నేను ఈయనంటే ఈయన. ఇదిగో శుభ్రం 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 శుభ్రం. ఇది నచ్చగొల్ల. ఒరే ఒరే నీకు వచ్చి వస్తారు నాకు ఎవరా మళ్ళీ మా ఇంటికి వచ్చి తీసుకుంది కానీ. నేనెవను ఇలా మీ ఇంటి దాకా దుష్మలతో వస్తే నన్ను చూసి కుక్కలు మరుగుతాయి. ఒరే నువ్వు వెళ్తే మరుగుతీరా, నేనంటే కరుస్తేరా. ఒరే ఒరే నీకు పట్టుకొచ్చి కొని పెడతాను కానీ ఆ కొంచెం వస్తారు ఎవరా బాబు. పట్టుకొచ్చి కొనకపోతే ఊరుకోను. పెట్టండి. కోడలకు శోభనం చీర కొనుక్కురారా అని గోపిగాడిని పంపి 2 గంటలు అయింది, ఇంత మట్టికి రాలేదు. మగవాళ్ళు చేయాల్సిన పనులు ఒక్కటి చేయలేరు కానీ ఆడవాళ్ళ పనులకు మాత్రం రెడీ అయిపోతారు. ఇదిగో మగ పేరెంటాలు, మీరెళ్ళి శోభన రాత్రి ఎలా మసులుకోవాలో అబ్బాయికి ట్రైనింగ్ ఇయ్యండి. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి గుల్లిని రెడీ చెయ్యి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వెక్కడికయ్యా పాపరాడు మావా. మామ ఎవరికి? తాతల్లాంటి మంచం ఆగుతలేదో చూడద్దు రా. నా కొడుకు ముందు పరుగు తీసేట కర్మ కొద్ది దొరకడు. పెట్టే జన్నాలండి ఎస్ఐ గారు, నా గుర్రబండ్లా మీ జీపు కూడా పని పాటలేదేటండి. ఇవాళ రాత్రి శుభ్వం అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే పిల్లి ఎదురొచ్చినట్టు తమరొచ్చారేటండి. ఫస్ట్ నైట్ చేసుకున్నా సరే, లాస్ట్ నైట్ చేసుకున్నా సరే, ఆ హార్మోనియం పెట్టిగానే ఒక లుక్ ఇస్తే లక్ అయిపోతాడు. ఇదిగో ఇంగ్లీష్ మేడమ్, టుడే నో ఇంగ్లీష్ టాకింగ్. ఫస్ట్ టైం ఇంగ్లీష్ టాకింగ్ ఒక అడుగు డౌన్ వెనక్కి వెళ్ళాను, ఇప్పుడు నో డౌన్, వెరీ స్ట్రాంగ్. ఇదిగో అరెస్ట్ వారెంట్, పిలువ హార్మోనియం పెట్టికండి. ఏంటమ్మా గొడవ, ఏం జరిగింది? నేను చెబుతా. దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజనే వ్యక్తిని చంపి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్రరావు ఇంట్లో పడేశాడు కాబట్టి హంతకుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చా. ఇన్స్పెక్టర్, నేనెవరిని హత్య చేయలేదు. అనవసరంగా నా మీదకొచ్చిన రౌడీని చావగొట్టి వాడిని ఎవరైతే నా మీద ఉసుగొల్పారో వాళ్ళింటికే వెళ్లి వాళ్లకు కానుకగా ఇచ్చొచ్చాను. ఆ రౌడీ చనిపోయాడు అంటే వాడిని మీరే హత్య చేస్తున్నారు. ఇవి ఉక్కు పిడుగులు. మీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపినే కాను. రా, అరెస్ట్ చెయ్యి. నీ భర్తను గురించి నువ్వు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నానమ్మా. ఈ హత్య కేసులోంచి బయటపడాలి అని చెప్పేసంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ఐ అసరే గాని ఈ హత్య మేమే చేసేయమని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి అంతే. చూడమ్మా, నువ్వు చాలా ఇంటెలిజెంట్లే కనపడుతున్నావు. వాళ్లే మర్డరర్స్ అని ఎలాగో అర్థమైంది కదా. అంచేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ హంతకులను తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు. ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దులిపేస్తాను.
నీ బాసు వైపు నా పాత్ర డాక్టర్, చూడగానే సుర్రు మనిపించే రాధాదేవి కూలీ కేసులో ఇరుక్కున్న హస్బెండ్ రచించుకోవడానికి ఎత్తులేసిందని నాకు అండర్స్టాండింగ్ పిచ్చిది. మన తడాక ముందు ఇలాడు సాగం. అవును, నేను వేసిన ఎత్తులు ఇప్పుడు చిత్తైన ప్రయత్నాలు కొనసాగలేదు మిస్టర్. ఎల్లకాలం ఇలాగే ఓడిపోతాననుకోకు. ఏదో ఒకనాడు మీ కుట్రలు కుతంత్రాలు చట్టం ముందు నిరూపించి తీరుతాను. రండి వెళ్దాం. ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు. యువర్ ఆనర్, పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే ఈ వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియబరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. అందుకని ఒకరిద్దరు సాక్షుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. జగన్నాథం మేస్టారు. నమస్తే సార్. జగన్నాథ మాస్టారు, ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు. అవును. ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా? న్యాయానికి ఆ రోజు అతను చేసిన పని. ఆల్ రైట్, మీరు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం. కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. యువర్ ఆనర్, జైలర్ దుర్గారావుని ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. జైలర్ గారు, ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు, అవునా? అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు, నేనే చెప్తాను. గుడ్, చెప్పు. ఆయనే కాదు, ఆయన కానిస్టేబుల్స్ ని కూడా చిత కొట్టాను. అంతేకాదు, కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆమదాల అసరయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుకల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను. ఇంకా చెప్పమంటారా? చాలు. యువర్ ఆనర్, ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈసరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు గారింట్లో పడేశాడు. అతను శవాన్ని మోసుకురావడం ఊరంతా చూసింది యువర్ ఆనర్. ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షా స్మృతులను అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మిస్టర్ గోపి, నీ తరఫున ఏ లాయర్ని నియమించుకోలేదు. ఎందుకని? నా తరఫున నేనే వాదించుకుందామని. అంటే భారతీయ శిక్షా స్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కనుంది. నిర్దోషణనే నిజం నా గుండెల్లో వెలుగుతుంది. సార్, నేను ఒకరిద్దరు సాక్షులు విచారించాలి. అందుకు మీరు అనుమతించండి. ఆల్ రైట్, ఎవరిని పిలవమంటావో చెప్పు. థ్యాంక్ యూ సార్. నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు. చూడండి సూర్యచంద్రరావు గారు, నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు? రామ, నేను నీకు పిల్లనివ్వటం ఏంటయ్యా? ఊరంతా సోత్తండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టావు. ఆ సమయంలో ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఏమొచ్చిందా? నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళు అక్కడికి రప్పించాం. కరెక్ట్ సార్. అయ్య బాబు జడ్జి గారు, నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి. ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు ఈరోధాలు ఉండటం సహజం. అట్టయ్యే అతనికి నాకు ఈరోధం ఉంది. తప్ప అండి? థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు. నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు. ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు? సారీ సార్. ఆగు సార్, ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అవునా? అవును. ఏంటి? డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎలప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలవదు. 190 వ్యవహారాలుంటాయి.
ఆ 191 ఎవ్వారంగా నన్ను అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే ప్రశ్న, నువ్వు మాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. అబద్ధం. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ గోపి, నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలే గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు అయిపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని, ఆ హంతకుడు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు, స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట్ట దగ్గర పోట్లాడే మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం అని అరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అశ్రయ్ గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు తిరిగి చనిపోయి ఉండుంటే అతను నీళ్లు ఎలా తాగలడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అసలు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచినీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, మీ నాయనమ్మ. ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకానికి దూరమైన, మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మా, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయింది అనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నాన్నమ్మ. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించు నానమ్మా. ఏమ్మా దీవించడానికి సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా? నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు బాబు. నానమ్మా, ఎందుకు లేదమ్మా? మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల
ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుడిని నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నా పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాడనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్ళు కావాలని, మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి ఇన్నేళ్లు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావలసిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు విధవరాలైపోద్ది. అప్పుడే రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాళిబొట్టు ఎలా తెంచాలో బెమ్మచారెద్దవలం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే నీ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా. ఎక్కించండి. కదలా. నడుము నిలబట్టలేదా? ముందుకు వెళ్ళిపోయావు. సరిగ్గా కూర్చో. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి చేయి. ఆయన తప్పకుండా వస్తారు. ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని నా ఎదురుగా నిల్చోటం దేనికి? వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో? ఇంతకే ఉన్నావు? సూర్యచంద్రరావు పంపితే వచ్చాను. అవును, సంస్థ
సంస్కారం చేయడం ఎట్టలేక అదేదో నన్నేసేయమని కిరసనాలు అగ్గి పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారి మనుషుడు ముందే చెప్పలేదే? కానీ తొందర కానీ నన్ను ఆడ చెప్పనిచ్చా? తొందర కానీ. గోపి బాబు ఆ బంట్లో ఉన్నాడు. పోలీసులు. పట్టమ్మా. అయ్యో అగ్గిపెట్టి బండ్లో మర్చిపోయాను. ఇటు ఇయ్యమ్మా. వద్దండి, ఎవరి చేత్తో తలకొరి పెట్టాలో వాళ్ళ చేత్తోనే పెట్టాలి, లేకపోతే రుణానుబంధం తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకునయ్యాను. నన్ను క్షమించు. సార్, నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసులు కాపలా ఉంచుతారని ఆ ఇన్స్పెక్టర్ అశ్రీ గారు చెప్పారా? ఎక్కడ తెచ్చాడు రాడు? ఈలోగా మమ్మల్ని ఏర్పాటు చేశారు కదా సార్, ఎవరైనా చంపాలో చెప్పండి. మా అమ్మకి అంత్యక్రియలు జరిపించేశాడంట, నాకు అంత్యక్రియలు జరపడానికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు రా గోపి గారు. వచ్చేస్తున్నారా? నాకు అంత్యక్రియలు జరిపించండి. అమ్మ శ్రేయ, సమయానికి వచ్చేసావు. వస్తున్నా. పోయి మోసం చేయటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుంటా. ఈ రూట్లో కార్లు మందరగా వెళ్ళాయి. అవి కదిలేయా? మందరగా కార్లే కాదు సార్, మందరగా కార్లలో జనం కూడా ఉన్నారు. కావాలంటే పైకి వెళ్ళి చూడండి. కార్లు మందర జనం ఉన్నారు.
బండి వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు. ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7,500. మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మాకు నమ్మకం. బాలే కనిపెట్టేశారండి. నేనేనండి గోపిని. మారేసంలో నేనండి గోపి నన్ను అట్టుకెళ్ళండి. అబ్బా నేనే గోపిని. నన్ను అట్టుకెళ్ళండి. నేనే గోపి నేనే గోపిని. నేనే గోపిని. నేనే గోపిని. నేనే గోపిని. ఇంతవరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే. ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రాలటం అంటే క్షణ క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క. నూరు గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు చచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. అమ్మో ఇసుకంత కాలిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. అయితే చెప్పు, మా నాన్నను చంపించావు. నేనే, కానీ ఆ పని చేసి చాలా ఏళ్ళు అయిపోయిందిగా. ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? కాలిపోతుంది. మొత్తం చెప్పు. బాబోయ్, పులిరాజును చంపిందెవరు? గారి పీక మీద కాలేసి తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేత తొక్కిచ్చింది ఆయన రచయిగడే. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని. మమ్మల్ని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయగడే. మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా. సమయానికి వచ్చావు. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేశాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? కురికము ఎక్కాల్సాడు ఉసుకు ఉసుకుని బెదిరిస్తుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి నీకవుడు చేస్తావా? పాలకోవా నాయాలా. ఓ పక్క నన్ను అర్తిగల్లాగా ఏలాడి తీసేసి మొసళ్ళకి వేసేస్తానంటారయ్యా. నిన్ను మోసాళ్ళకేసే ఛాన్స్ ఆడికెందుకు ఇస్తాను? నేనే వేసేస్తాను. హార్మోనియం పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ అవధాన శ్రీకు బాగా తెలుసురా.
రాజును చంపడంలోను నీ అమ్మమ్మను చంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సూర్యచంద్రరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాక్ష్యం లేదు. ఈ మర్డర్ కేసు కూడా నీ మీద ప్రయాణం చేస్తాను. దట్ ఈస్ అవతార అశ్రయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎక్కడికి పోతాడు? అసలు చేసేది నేను సంపన్నాను. నమస్తే. అబ్బా, మన బెటాలియన్తో వచ్చేసారన్నమాట. సార్, ఈ అవతల వ్యక్తి ఆ హంతకుడు పట్టుకున్నాను. అది హంతకుడు, అరెస్ట్ చేయం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి పని చేశారు. మన డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొచ్చారు. థాంక్యూ సార్. ముందు ఈ ఇన్స్పెక్టర్ అసలేను అరెస్ట్ చేయండి. నేనే తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియనివాడు. నువ్వు ఈ మాట అంటావని చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాడు. ఖైదీ నంబర్ 786.